హాయ్ అండి, నా పేరు లావణ్య. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి. ఈ క్లాత్ నేను మీషోలో తీసుకున్నానండి. మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి, నేను కోడ్ అనేది మీకు పెడతాను. ముందుగా క్లాత్ని ఇలా 4 మడతలు వచ్చేలాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి. ఇలా 2 ఓపెన్స్, ఒకటి ఫోల్డ్ వస్తుంది, ఇలాగా ఉండాలి. ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు మనం మెజర్మెంట్స్ కరెక్ట్గా పెట్టుకోవడానికి ఇక్కడ ఒక 1/2 ఇంచు మనం గీత గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం మెజర్మెంట్ అనేది చేసుకోవాలి. ఫుల్ లెంత్, బాడీ లెంత్ వచ్చేసి 13 ఇంచులు ఉంది మా పాపది. అందుకోసమని నేను 13 ఇంచులు పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి పొడవు అనేది 13 ఇంచులు ఉంది. ఇలా పెట్టుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి 5.25 ఇంచులు పెట్టుకున్నాను. 5.5 దాకా పెట్టుకోవచ్చు మీరు. నేను 5.25 ఇంచులు అయితే తనకు కరెక్ట్గా సరిపోతుంది, అందుకే 5.25 పెట్టుకున్నాను. ఇప్పుడు షోల్డర్ డౌన్ వచ్చేసి 5.5 పెట్టుకున్నాను. 5.5 ఇంచుల్లో ఇక్కడ ఒక 1/2 ఇంచు నేను డౌన్ చేసుకున్నాను. ఇలా డౌన్ చేసుకోవడం వల్ల మనకి బాడీ లెంత్ అనేది స్టిచ్చింగ్ చేసిన తర్వాత మంచిగా నీట్గా కనబడుతుంది. అందుకోసమని ఇలా 1/2 ఇంచు డౌన్ పెట్టుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 1 ఇంచ్ పెట్టుకున్నాను. 1 ఇంచ్ పెట్టుకున్న, ఇది బ్యాక్ సైడ్ 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇలా ఆర్మ్ రౌండ్ అనేది మనం గీసుకోవాలి. ఇలా ఆర్మ్ రౌండ్ గీసుకున్నాక మనకు ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. 6, 5, 6, 6.5 అలా ఉంటుంది పిల్లలకి. ఇలా మనం ఇక్కడ దాకా ఇక్కడ మనం చెస్ట్కి మార్క్ చేసుకున్నాం కదా, 6 ఉంది. 6కి నేను 1 ఇంచ్ యాడ్ చేసి 7 పెట్టుకున్నాను. ఇంకొక 1.5 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకున్నాను. దీన్ని మనం ఏం చేయాలంటే మనం చెక్ చేసుకోవాలి. మన పిల్లలది 6 ఉందా, 5.5 ఉందా, దాన్ని బట్టి మనం ఈ ఆర్మ్ రౌండ్ అనేది గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత మనకి 1.5 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకొని 2 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు. నేను 1.5 ఇంచ్ పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నెక్ రౌండ్గా వేసుకున్నాను నేను. 4.5 ఇంచు దాకా పిల్లలకి వేసుకోవచ్చు మనము నెక్ రౌండ్ అనేది. బ్యాక్ సైడ్ వచ్చేసి 3.5 పెట్టుకోవచ్చు, ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. ఫ్రంట్ మాత్రము 4.5 మించి ఎక్కువ పెట్టుకోకూడదు. 4.5 కూడా ఎక్కువే, ఇది ఖర్చు కింద మనకు వెళ్తుంది కాబట్టి ఇక నేను 4.5 పెట్టాను. పిల్లలకి ఇది సరిపోతుంది. ఇప్పుడు ఇది మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం మనం లైనింగ్ కూడా అటాచ్ చేసుకోవాలి. నేను ఎప్పుడైనా ముందు మెయిన్ ఫ్యాబ్రికే కట్ చేసుకుంటాను, ఎందుకంటే లైనింగ్ మనకు అది కొంచెం క్రాస్ అంతా వస్తుంది కదా మనం దాంతో ఉతికిన తర్వాత, అందుకు అంతగా ఫిట్టింగ్ అనేది మంచిగా రాదు. ముందు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకొని తర్వాత లైనింగ్ దీనికి అటాచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది మనకి. ఇప్పుడు మనం దీనికి లైనింగ్ కూడా కట్ చేసుకొని అటాచ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బాడీ కట్ చేసుకున్నాం కదా, దీనికి కింద ఫ్రిల్స్ లాగా మనం ఫ్రాక్ లాగా కుడుతున్నాం కదా చిన్నగా పాయింట్ పైన, దానికోసమని ఇప్పుడు నేను ఈ లెంత్లో 22 లెంత్ కావాలి మనకి. ఇది 2 మీటర్స్ క్లాత్. 2 మీటర్స్ క్లాత్ని ఇలా 4 ఫోల్డ్లు వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనకు లెంత్ వచ్చేసి 22 కావాలి. నేను 23 తీసుకున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచు మనం మలిచి కుట్టుకోవాలి. మన తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచు మనకు ఖర్చుకి వెళ్తుంది కదా, అందుకోసం నేను 22కి 23 తీసుకున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ని మనం ఈ లెంత్లో కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా, దీని కింద ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ మనం ఇలా దీన్ని పెట్టుకోవాలి.